నమస్తే సార్. రావయ్యా. ఇప్పుడేంటి, మా కాలనీ నుంచి నీకు ఇప్పుడు ఇద్దరు కావాలి. అవును సార్, కేసును తొందరగా క్లోజ్ చేయమని పైనుంచి ప్రెషర్ సార్. పోయిన మాసం 5 మీద పుట్టప్ కేసు పెట్టాలని అడ్వాన్స్ మాత్రమే ఇచ్చావు. అరెస్ట్ తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ మాత్రం ఇవ్వలేదు. వేరే సైట్ ఈ పేమెంట్ తో కలిపి ఇచ్చేస్తాను సార్. మీ సపోర్ట్ లేకుండా ఏరియాలో ఎవరన్నా అరెస్ట్ చేయడం కుదురుతుందా? బాగా నటిస్తున్నావయ్యా, యాక్టింగ్ మంచిగా ఉంది. ఇప్పుడు నీకు ఎవరు కావాలనో కానీ పట్టుకోబో. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రేపు పొద్దుగాల నాతానికే వస్తారు. ఎఫ్ఐఆర్ వేసేసారు, బెయిల్ తెప్పిస్తానని నేను మేనేజ్ చేస్తలే. మరి ఇప్పటి పేమెంట్ మామూలుగా పోలీసులే లంచం అడుగుతారు, మీరు పోలీసులనే లంచం అడుగుతున్నారు. మరి మా బస్తీ కుర్రోడు లేకపోతే ఎవరిని తీసుకెళ్లి లోపలేస్తావు? వెంటనే సంవత్సరానికి 4 సార్లు పండే పంట ఏది? మొక్కజొన్న, మిరప, కంది, పత్తి. మొక్కజొన్న సార్. సూపర్. గుడ్ ఈవినింగ్ సార్. ఏంట్రా మీ ఇద్దరు వచ్చారేంటి? సునీల్, వసంతేరి? వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకోవారు సార్. వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే సంజాయించడం, అందుకే ట్యూషన్ కి లేట్ అయింది. ట్యూషన్ మాస్టర్ చట్టుడు మీకెరకదే కదా సార్, వాడు ముందట్లక లేడు సార్. వాడేం తప్పు చేయలేదు. ఎవరో చేసిన తప్పును వాడి మీద పెట్టి తీసుకొచ్చి లోపలేసారు. పుటప్ కేసు సార్. పిల్లల మీద ఆల్రెడీ 2 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 75. అంతా డబ్బే ఇక్కడ. ఇన్స్పెక్టర్ తలుచుకుంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు. మిమ్మల్ని హెయిర్ కట్ చేసుకోమని చెప్పా కదా. నేను కటింగ్ షాప్ పోతుంటేనే తీసుకొచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళావా? ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? వినపడలా? ఇదిగో సార్, ఈ ఫైల్లో సైన్ పెట్టించి రిమాండ్ పంపించు. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది సార్. ఇదివరకు వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఏం తప్పు చేయలేదు సార్. మీరు ఒకవేళ వాళ్ళని రిమాండ్ కి పంపిస్తే వాళ్ళ ఎగ్జామ్ రాయలేరు సార్. వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. 75 కదా సార్. మీరు అనుకున్నారంటే వాళ్ళని స్టేషన్ బెయిల్ మీద రిలీజ్ చేయొచ్చు సార్. తన పిల్లలకి ట్యూషన్ మాస్టర్, IAS కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకేనా అంత గట్టిగా మాట్లాడుతున్నాడు? ఇంతకు ముందు వాళ్ళ మీద 2 కేసులు ఉన్నాయి, ఇప్పుడు 75. నేను అనుకుంటే గోండాస్ యాక్ట్ పెట్టగల తెలుసా సార్. 75 కదా సార్. 75 అయితే వదిలేయచ్చా? ఈ కుర్రాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. గుప్పెట్లో గంజాయి దాచుకుని చేతులు మారుస్తుంటారు. రేపు వాళ్ళకి ఎగ్జామ్ ఉంది సార్. మీరు అనుకుంటే వాళ్ళ లైఫే మారిపోతుంది సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కోర్టులో చూసుకో. ఇదిగో తీసుకెళ్ళాలని. సార్, ఇది పోయిన సంవత్సరం కంప్లైంట్ సార్. ఇప్పుడు అరెస్ట్ చేశారేంటి? అవును, పోయిన సంవత్సరం నుంచి వెతుకుతున్నాం, ఇప్పుడు దొరికారు వీళ్ళు. సార్, వీళ్ళు మా ఏరియా కుర్రాళ్ళు. మా ఏరియాలోనే ఉన్నారు. 1 year గా వెతుకుతున్నారంటే ఎవరి పిల్లలు కొట్టారో తెలుసా నీకు? కార్పొరేషన్ కమిషనర్ గారి కొడుకునే కొట్టారు. దెబ్బలు తిన్నది కార్పొరేషన్ కమిషనర్ కొడుకే ఉండొచ్చు, కానీ కొట్టింది వీళ్ళు కాదు సార్. మీరే ఎవరు దొరక్క వీళ్ళ మీద పుటప్ కేసు పెడుతున్నారు. షర్టు ఇస్త్రీ చేసి మరీ చేసుకున్నాం అనుకుంటా. ఎందుకు నలిగేలా చేసుకుంటాం? ఓయ్ సార్ తీసుకెళ్ళు. ఓకే సార్. చట్టం గురించి నాకే చెప్తున్నాడు. వచ్చే నెల సెకండ్ లెవెల్ ఎగ్జామ్ అమ్మా. మంచిది నాన్న, ధైర్యంగా ఉండు. సరేమ్మా. భాను టాబ్లెట్స్ తెచ్చాడా? తెచ్చిచ్చాడ్రా. నా గురించి కంగారు పడకు, నేను బానే ఉన్నాను. హాయ్ వేద. హాయ్. ఎవరు? నువ్వు కూడా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నమస్తే ఆంటీ, నా పేరు వేదవతి, మీ అబ్బాయి క్లాస్మేట్. మీ అబ్బాయి గురించి అస్సలు టెన్షన్ పడకండి. ఆయన్ని అన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నా. నా గురించి చెప్పే ఉంటారు. లేదమ్మా. చెప్పలేదా? అయితే ఇప్పటి నుంచి చెప్తాను. సరే అమ్మా, అన్నని బాగా చూసుకో. అన్ననా? ఆయన ఫ్రెండ్ ఆంటీ. సరే ఉంటాను ఆంటీ. ఆంటీ హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి తీసుకురండి. నేను ఐఏఎస్ అయ్యేంత వరకు మా అమ్మ ఇల్లు విడిచి బయటికి రాదు. సూర్యాడు చూడు, 2 ప్రేమ పౌరాలు రెక్కలు ఇడిచి మరీ ప్రేమించుకుంటున్నాయి. గడికి ఇచ్చిన పిల్ల కూడా దమ్కిద్దామా? అరే నువ్వేం సూరి, గంత మంచి పోరి కనిపించినా అస్సలు పట్టించుకో. అసంటి పోరులకు నాలాంటి పోరలు నచ్చరు బే. సారీ, మీ అమ్మ లైఫ్ లో ఇంత పెద్ద ట్రాజెడీ ఉందా? మా అమ్మ కన్న కళ నేను ఐఏఎస్ అవటం, నా కళ మా అమ్మ కళ నిజం చేయటం. అందుకే నేను బుక్స్, స్టడీస్, కోచింగ్ అన్నీ. ఖర్చు లేకుండా స్కాలర్షిప్స్ తో చదివి పైకొచ్చారు కదా? లేదండి, పేదరికం నుండి చదివచ్చాను. ఇప్పుడు మనకదేంది? మనదెప్పుడు యాక్షన్. మరి వాళ్ళది ఇంకేముంది, ఇద్దరు కలిసి మంచిగా పాట పాడుకో. మీ అయ్య తాగి తాగి సంపుతున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారైనవిందిరా. ఎందుకు రాత జీవితాన్ని ఇట్లా నాశనం చేసిరు? ఇది అంతర్లుగా అమ్మ సరిగ్గా చదివి పాసప్పుడు శాత కాదు గాని మందు కావాలన్నా మందు. నోరమ్మయ్యవే, నేను ఇయ్యాలనే కాదు రోజు దాకా ఇంటికి వస్తా. నువ్వే కాదు ఎవరు చెప్పినా వినను అంతే. ఈ చదువు నాకు అసలు సెట్టే అవ్వదు. నేను ఇంతే. ఏంది
ఈవిడ మా అమ్మ. ఇప్పుడు అవసరమా నాకు? ఇది నేను పుట్టక ముందు దిగింది. సార్ దిమాగ్ ఖరాబ్ చేయకు. ఇప్పుడు ఇలా ఉంది. ప్రతి తల్లిదండ్రులకి పిల్లల మీద కొన్ని ఆశలుంటాయి. ఆ ఆశల్ని మన మీద రుద్దుతున్నారని మనం అనుకుంటాం. కానీ సరిగ్గా ఆలోచిస్తే మనం మన గురించి ఎంత ఆలోచిస్తామో వాళ్ళు మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచిస్తారు. మనం ఎదిగితే ఆదరించటం, ఓడిపోతే అవమానించటం ఈ లోకానుకున్న చెడ్డ అలవాటు. కానీ ఎలా ఉన్నా ప్రేమించేది మన అమ్మా నాన్నే. వాళ్లతో నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. సారీ సార్. నమస్తే తమ్మి. నమస్తే చెల్లె. నమస్తే అక్క. హైదరాబాద్ నవాబ్ లెక్కున్నావా? మీరందరూ మంచుకున్నారు కదా? ఆడబిడ్డలు క్షేమమేగా? ఎరా మల్లిగా, పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పిన ఏంది వస్తున్నాయి కదా? గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పిన ఎరా బాలా కొడుతుంటారు కదా? నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి. గట్లనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి. సమజైందా? ఏమ్మా ఈ ఇలాకలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? చెప్పండి అబ్బా. మీ మనసులో ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏమున్నా సరే చేసేద్దాం. లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా. నువ్వున్న చోట సమస్యలు ఉంటాయా అన్న? ఏమయ్యా మాట్లాడరా? ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం, అలాగే ఎప్పుడు ఉందాం. ఎవరితో నువ్వు? సార్ నేను ఈ ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని. చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుటప్ కేసులు పెడుతున్నారు సార్. మీరు ఒకసారి ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్. చదువుకునే పిల్లలు సార్, వాళ్ళ లైఫ్ సార్, పాపం సార్. సరే తమ్మి, నేను చూసుకుంటా. గివ్ యూ ఐడి నంబర్, నేను చెక్ చేస్తాను. చెప్పు. దీనికి ముందు 2 సార్లు మెయిన్స్ వరకు వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను. స్టే స్ట్రాంగ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అమ్మని తలుచుకో. ఆల్ ది బెస్ట్. గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నమ్మలేరా? గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మా. రేయ్, ఏంది నీ కదా? నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నావంట, అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట. ఏం? లేదు సార్, నేను ఇక్కడ ట్యూషన్ చెప్తుంటాను. ఈ ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు, అందుకని. అవన్నీ నీకు అనవసరం. అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు? ఆ? ఎవరిచ్చిండ్రా చెప్పు. ఎక్స్ట్రాలు చేయకూడదురా ఇక్కడ, అర్థమైందా? ఏంద్రా లొల్లి పెడుతున్నావు? ఏంట్రా ఉరిమి చూస్తున్నా? ఏంటి ఉరుము చూస్తున్నాడా? చూస్తే అలా అనిపించట్లేదు ఉరుము చూస్తున్నట్టు. మామూలుగా చూస్తే కనబడ్డ మావా, సైలెంట్ కిల్లర్. సరిగ్గా చూడు. రే, నేను సంటోణ్ణి, నువ్వు నాకు బొమ్మ లాంటోడివి. సంటోన్ చేతికి బొమ్మ చిక్కితే ఏమవుతుంది? విగ్గిపోతే ఏంది మా మాట్లాడుకుంటున్నావు? పాపం రా బాయ్. మాట్లాడుతున్నాడు కదరా, ఉండరాబాయ్ నువ్వు. ప్లీజ్, ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా. నేను వెళ్ళి ట్యూషన్ చెప్పాలి. నన్ను వదిలేండి. ఏంద్రా ఎక్కువ చేస్తున్నావు? సంపేస్తా బిడ్డ. ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు. ఇప్పుడు చూడడానికి ఇస్తా. సారీ సార్. పోండి. ఏమ్రా ఒకసారి చెప్తే సమాజ్ కాదరా? ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా. సూరే ఇప్పుడు చూడు నేను ఎట్లా కొడుతున్నావు. ఎన్నిసార్లు చెప్పినారా నీకు? నా ముందు ఓవర్ యాక్షన్ చెయ్యకరా అని. అయినా నీకు సమజైతలేదు. పెద్ద తోపుగాని వారా నువ్వు? నరుకుతా సాలే.
సార్ని లేపుతాం రండ్రా సార్ దెబ్బలు తగిలేదు సార్. ఏం సార్ మీకు అసలు కోపమే రాదా? కోపం వస్తే వాళ్ళ సెంటర్లో తెలీదా నీకు? రే మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నింటినీ పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి. అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం. గామా రేస్ లాగా. గామా రేస్ ఎన్ని ఆటంకాలు వచ్చినా అది వాటిని దాటుకుంటూ వెళ్తూనే ఉంటుంది. రేపు నువ్వు కలెక్టర్ అయినాక అలా సంగతి చూడాలి. హలో, రేపు మార్నింగే కదా నీ ట్రైన్? అవును. ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో. రేపు మార్నింగ్ 10 o'clock కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ఇప్పుడు ఎందుకు అదంతా? నువ్వు ట్రైన్ లో వెళ్తే 1 day పడుతుంది. యుల్ బి టైర్డ్. థ్యాంక్స్. ఏ వచ్చేటప్పుడు ఐఏఎస్ గా రావాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హోంవర్క్ కంప్లీట్ చేశారా? చేశాం సార్. పరమేష్ ఎక్కడ? బ్యాగ్ బట్టి ఏడుక పోయింది సార్. రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్. సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్. నవ్వాప్రా బాబు నువ్వు. ఎవడన్నా తాగితే తింటాడు పంటాడు. నువ్వేం రా పిచ్చినా కొడుకులాగా నవ్వుతుంటావు. రే పరమేష్, రేపు ఎగ్జామ్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నావు? పద. మా ఏరియా పోరగాడి మీద నీరు బాబేంద్రా. రేపు వీడికి ఎగ్జామ్ ఉంది, రివిజన్ చేయించాలి. ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం. నీకేమైనా ప్రాబ్లమా? నన్ను కాదని మా పోరగాడిని తీసుకుపోతావా? సార్ మీరు వెళ్ళండి సార్, నేను వస్తాను. నేను ఎగ్జామ్ చదివేశాను. పరమేష్ ఇప్పటికే 3 సార్లు ఫెయిల్ అయ్యావు. ఈసారి నువ్వు పాస్ అవ్వాలి. రేయ్, ఆగరా చెప్పేది నీకేరా. ఆగరా రే వేసుక రే చెప్పేది నీకే. ఆగరా ఆగరా రే. సారీ, కోపం వచ్చింది, క్షమించండి. నేను భయపడలేదు కదమ్మా, నేను బెదిరిపోలేదు కదమ్మా, నువ్వు చచ్చిపోతావు కదమ్మా. ఇట్లా రాని అమ్మా. రేయ్, చూడుపోరా. చూడరా మళ్ళీ అనవసరంగా ఓవర్ యాక్షన్ చేశా. వాట్రా చంపేండ్రా వాడిని. రోలింగ్ టైటిల్స్ లో వస్తున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? అన్నా వద్దన్నా. అప్పో
నిన్ను ఇడిచిపెట్టా, నిన్ను చంపుతా. రేయ్, నన్ను ఆసుపత్రికి తీసుకుపోండిరా. నేను తీసుకుపోతాను. ఏంటి మళ్ళీ వచ్చాడు నా దగ్గరికి? తమ్ముడు, నీకు తెలుసు కదా నాదేం తప్పు లేదు. సూరికి సారీ చెప్పానని చెప్పు. నేను చదువుకోవడానికి వచ్చాను. పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది. అమ్మని తిడితే ఎవరికైనా కోపం వస్తుంది. ప్లీజ్ సూరికి కొంచెం అర్థమయ్యేలా చెప్పు. చెప్తావా? మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్. కానీ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థమైంది సార్. చిన్న హెల్ప్, అంబులెన్స్ కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్? లోపల ఏం పార్ట్స్ తిరిగాయో అర్థం కావట్లేదే. తొడవని కదలబాకు.